Good morning, students. Yesterday, Good మనము morning. కెప్లర్స్ లాస్లో ఆ మూడు తెలుసుకున్నాము. కెప్లర్స్ లాస్ డెఫినేషన్లు దాని నుంచి ఫస్ట్ లా డెరివేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా డెరివేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ లా. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ లా మీకు ఈరోజు దాని యొక్క డెరివేషన్ అనేది చెప్తాను. ఈరోజు సెకండ్ అండ్ థర్డ్ లా డెరివేషన్. కెప్లర్స్ సెకండ్ లా. కెప్లర్స్ సెకండ్ లా ఏంటి? సూర్యుని గ్రహాన్ని కలిపే సరళ రేఖ సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యాలను చిమ్ముతూ పర్యటిస్తుంది. సూర్యుని గ్రహాన్ని కలిపే సరళ రేఖ సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యాలను చిమ్ముతూ పర్యటిస్తుంది. అంటే ఏంటి? సెకండ్ లా ఏం చెప్తుంది మనకి? when a planet revolves around the sun, the radius vector joining the sun to the planet sweeps equal areas in equal time intervals. కాబట్టి దానిలో ఏమనేది కాన్స్టెంట్ గా ఉండదంటే ఏరియల్ వెలాసిటీ అనేది dA/dt అనేది కాన్స్టెంట్ గా ఉంటది. ఏరియల్ వెలాసిటీ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ dA/dt అనేది కాన్స్టెంట్ గా ఉంటది. ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ ది టైము మనకి దీనిలో కాన్స్టెంట్ గా ఉంటది. dA/dt ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మామూలుగా కాన్స్టెంట్ అని చెప్పి దీనిలో డెరైవ్ చేయాలి మనం. ఇప్పుడు దీనికి ఇట్లా చూడండి, ఒక మామూలుగా సన్ చుట్టూ ప్లానెట్ అనేది ఎలా రౌండ్ చేస్తాను? ఎలిప్టికల్ ఆర్బిట్. ఇక్కడ సన్ ఉంది అనుకున్నాం. ఇక్కడ నుంచి ఒక ఏరియాని తీసుకుందాం. ఇది సన్ను. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ గల డిస్టెన్స్ r+dr అనుకుందాం. ఇది r అనుకుందాం. పి నుంచి క్యూకి dt టైంలో ప్రయాణించింది అనుకుందాం. పి నుంచి క్యూకి dt టైంలో ప్రయాణించింది అనుకుందాం. ఇప్పుడు ఏరియల్ వెలాసిటీని ఏమంటారు? వైశాల్య వేగం. ఏరియల్ వెలాసిటీ వైశాల్య వేగం ఈక్వల్ టు ఏమి రాస్తాం? హాఫ్ ఇంటూ వైశాల్య వేగం. త్రిభుజ వైశాల్య వేగం ఏమంటాం? హాఫ్ ఇంటూ బి ఇంటూ హైట్ అని రాస్తాం. త్రిభుజ వైశాల్యానికి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి? బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది దేనికి? ట్రయాంగిల్ కి హాఫ్ బేస్ ఇంటూ హైట్. కానీ ఏరియా ఆఫ్ వెలాసిటీ వైశాల్య వేగం ఇక్కడ దీని ప్రకారం చూస్తే ఇది ఎస్ అనుకున్నా, ఇది పి, ఇది క్యూ. దేర్ఫోర్ వైశాల్య వేగం ఈజ్ ఈక్వల్, ఇది ట్రయాంగులర్, దీనికి ట్రయాంగులర్ త్రిభుజ వైశాల్యానికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియల్ వెలాసిటీకి వైశాల్య వేగానికి ఇక్కడ SPQ వైశాల్యం బై టైం పీరియడ్ dt. దీన్ని ఏ విధంగా రాస్తామంటే హాఫ్ ఇంటూ ఇక్కడ ఏమనుకున్న త్రిభుజ వైశాల్యము హాఫ్ బేస్ ఇంటూ హైట్ అనుకున్నాం కాబట్టి హాఫ్ ఇంటూ r+dr. ఇక్కడ చూడండి, మనం r+dr అని అనుకున్నాం. ఇక్కడ r+dr బై dt ఇంటూ సైన్ థీటా. సైన్ అనేది యాంగిల్ తీసుకున్నాం. కాబట్టి ఏరియా ఆఫ్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ వైశాల్య వేగం వైశాల్య వేగం వచ్చేటప్పటికి
ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా, ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా, ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా. అది దేని సమానం అవుద్ది? h/2కి. ఇది మనం చలనంలో ఉన్న కణము యొక్క సమీకరణం రాబట్టినప్పుడు కనుగొనటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటి? ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిటి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాన్స్టెంట్. కాబట్టి దీనికి మనకి ఏమొచ్చింది ఇక్కడ చివరికి గ్రహం యొక్క వైశాల్య వేగము స్థిరమని వచ్చింది. కాబట్టి వైశాల్య వేగం, ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ డి తీటా, ఆర్ స్క్వేర్ డి తీటా ఈజ్ ఈక్వల్ టు h/2 కాన్స్టెంట్. కాబట్టి కాన్స్టెంట్ అని చెప్పి మనకి ప్రూవ్ అయింది, కాన్స్టెంట్ అని ప్రూవ్ అయింది. కాబట్టి ఇది కెప్లర్స్ సెకండ్ లా. కెప్లర్ సెకండ్ లా అనుకున్నాం, ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంది. కానీ సూర్యుని గ్రహాన్ని కలిపే సరళ రేఖ సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యాలు చిమ్ముతూ పర్యటిస్తుంది. కాబట్టి వైశాల్య వేగం కట్టాలి, ఏరియల్ వెలాసిటీ కట్టాలి. కాబట్టి ఏరియల్ వెలాసిటీకి ఏమనుకున్నాం? ఈ ఎస్పీక్యూ వైశాల్యము, ఈ మొత్తం ఎస్పీక్యూ వైశాల్యము బై డిటి అని రాసాం. కానీ త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, దాని ప్రకారం మనం ఇక్కడ డిరైవ్ చేయడం జరిగింది. ఆఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ డిఆర్, ఆర్ ప్లస్ డిఆర్ బై డిటి ఇంటూ సైన్ డి తీటా. ఈ విధంగా సెకండ్ లా అనేది డిరైవ్ చేయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లా. పెట్టండి సార్, ఇది కనబడతలేదు. పెట్టు. నెక్స్ట్ థర్డ్ లా. థర్డ్ లా ఏంటి? గ్రహం యొక్క ఆవర్తన కాలం యొక్క వర్గం, గ్రహం యొక్క ఆవర్తన కాలం యొక్క వర్గం అంటే టీ, ఆ గ్రహ కక్ష యొక్క అర్ధగురు అక్షము యొక్క గణానికి అనులోమానుపాతంలో ఉంటుంది అనుకున్నాం. గ్రహం యొక్క ఆవర్తన కాలం యొక్క వర్గం ఆ గ్రహ కక్ష యొక్క అర్ధగురు అక్ష యొక్క గణానికి ఏమంటే అనులోమానుపాతంలో ఉంటుంది అనుకున్నాం. ఏం చెప్తాం? ద స్క్వేర్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఎ ప్లానెట్ రౌండ్ ద సన్ ఈస్ ప్రపోర్షనల్ టు ది క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్, క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్. అది థర్డ్ లా. చూడండి, మామూలుగా ఎలిప్టికల్ ఆర్బిట్ ఇలా ఉన్నది, దీనిలో అడ్డంగా ఉన్నది మేజర్ యాక్సిస్, నిలువుగా ఉన్నది మైనర్ యాక్సిస్. ఈ సెమీ మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి గల భాగం సెమీ మేజర్ యాక్సిస్, ఇది సెమీ మైనర్ యాక్సిస్ లో అంటే బి. ఓకేనా? ఏమనుకున్నాం? దగ్గర బిందువుని ఏమనుకున్నాము? పెరిహీలియన్ అనుకున్నాం, ఉత్సకత. దూరంగా ఉన్న బిందువుని ఏమనుకున్నాం? ఎపిహీలియన్. అంటే ఏంటిది? ఏమనుకున్నాం? ఎపిహీలియన్ అంటే ఏంటంటే నిస్సకత అనుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ సన్ అన్నాడు. ఈ సన్ చుట్టూ కడిగే డోలనావర్తన కాలం యొక్క వర్గం ఇక్కడ సెమీ మేజర్ యాక్సిస్ యొక్క గణానికి ప్రపోర్షనల్ గా ఉంటుంది, మేజర్ యాక్సిస్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. దీన్ని టీ స్క్వేర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. ఇక్కడ టీ అనేది డోలనావర్తన కాలం, ఇక్కడ ఏ అనేది ఏంటి? ఇక్కడ సెమీ మేజర్ యాక్సిస్ యొక్క యాంగిల్ ఏ అవుతుందో అది. కాబట్టి టీ స్క్వేర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. దీన్ని మనం డిరైవ్ చేయాలి. సెమీ మేజర్ యాక్సిస్ ని దాన్ని మనం డిరైవ్ చేయాలి. టీ స్క్వేర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్ అని మనం ఇక్కడ
డోలనావర్తన కాలం యొక్క వర్గం దీన్ని ఏమంటారు? ఆ గ్రహ కక్షం యొక్క అర్ధగురు యొక్క అక్ష గణానికి అంటే క్యూబ్ రూట్కి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పి మనం చూపించాలి. దీన్ని మనకి మామూలుగా ఇలా కూడా రాయొచ్చు. TA/TB ఈజ్ ప్రపోర్షనల్ ఈక్వల్ టు RA/RB. అందరు మ్యూట్లో ఉండాలి. బై హోల్ క్యూబ్. అంటే ఇక్కడ డిఫరెంట్ ప్లానెట్స్ తీసుకున్నాం అనుకోండి. AB అనే 2 ప్లానెట్స్ తీసుకున్నాం కాబట్టి వాటి యొక్క రేడియస్ తీసుకుంటే ఈ విధంగా రాయొచ్చు. ఇట్లా చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్, ఇది దీర్ఘవృత్తాకార. ఇక్కడేముంది? భూమి ఉంది. ఇక్కడే ఉన్నది. చూడండి, ఇక్కడి నుంచి ఏమనుకున్నాం? ఇక్కడ సన్ ఉన్నది, ఇక్కడ ఒక భూమి ఉంది. ఇప్పుడు ఇది దీని చుట్టూ తిరిగిన దీని యొక్క మాస్ m అనుకుంటే దీని యొక్క మాస్ స్మాల్ m అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇదేంటి ఈక్వల్ కాన్స్టెంట్ వెలాసిటీతో ఈ సన్ చుట్టూ ఈ గ్రహం తిరుగుతున్నది అనుకుందాం. ఈ సన్ ఈక్వల్ వెలాసిటీతో తిరగాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉండేది ఏంటి? ఈ సూర్యునికి ఈ గ్రహానికి మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ రెండు ఈక్వల్ ఏరియాల్లో ప్రయాణించడానికి ఉపయోగపడతా ఉంటుంది. అయితే ఇటువైపు ఏమని చేస్తే ఇది అపకేంద్ర బలం. అపకేంద్ర బలం ఏమవుతుంది? దీని వైపు ఇటు బయటికి లాగుతూ ఉంటుంది. అపకేంద్ర బలం అనేది ఇక్కడ దీన్ని ఇప్పుడు ఈ సన్ నుంచి ఇట్లా వీటి మధ్య గ్రహం మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఇది ఈక్వల్ డిస్టెన్స్ లో తిరుగుతుంది. కానీ ఇక్కడ బయట పనిచేసే అప్వర్డ్ డైరెక్షన్ లో పనిచేసే అపకేంద్ర బలం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఇది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవటానికి పనిచేస్తూ ఉంటది. కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అపకేంద్ర బలం అపకేంద్ర బలాన్ని ఏం చేస్తాం? mv²/r. ఇక్కడ mv²r అంటే రేడియస్ ఆఫ్ ది ప్లానెట్, వీటి మధ్య ఉన్న రేడియస్ ఆఫ్ ది ప్లానెట్. v అంటే వెలాసిటీ, స్మాల్ m అంటే దీని యొక్క మాస్. దీని ఇక్కడ స్మాల్ m, ఇది క్యాపిటల్ M. ఓకేనా? ఇది ప్లానెట్ది, ఇది సన్ది. వీటి యొక్క మాస్ వేసుకున్నాం. ఇప్పుడు వీటి మధ్య అపకేంద్ర బలం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r అని రాస్తాం. అలాగే దీని మీద పనిచేసే అట్రాక్టివ్ ఫోర్స్, గ్రహానికి సూర్యునికి మధ్య పనిచేసే అట్రాక్టివ్ ఫోర్స్ ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ బలము. దాన్ని ఏం చేయిస్తాం? g × స్మాల్ m క్యాపిటల్ M/r², gmm/r². ఇప్పుడు ఇది అట్రాక్టివ్ ఫోర్స్ వలన తిరుగుతూ ఉంటుంది. దీనికి అప్వర్డ్ డైరెక్షన్ ఏం పనిచేస్తుంది అనుకున్న? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇది బయటికి లాగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆ రెండు కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే, ఈక్వల్ అయినప్పుడు మాత్రం ఇది వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r, గ్రావిటేషనల్ ఫోర్స్ gmm/r². ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. గురుత్వాకర్షణ బలం ఇది అపకేంద్ర బలం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు ఈక్వల్ చేస్తే mv²/r ఈజ్ ఈక్వల్ టు gmm/r². గ్రావిటేషనల్ ఫోర్స్ మధ్య ఎలా దీనికి ఇన్వర్స్ స్క్వేర్ లా ఉపయోగిస్తాం. రెండు వస్తువుల మధ్య పనిచేసే ఆకర్షణ వికర్షణ బలము వాటి లబ్ధానికి అనులోమానుపాతములను వాటి మధ్య దూరానికి
విలోమాన పాతంలో ఉంటది అనుకున్నాం. అది దాని జిఎంఎం బై ఆర్ స్క్వేర్ రాసాం. ఇట్లా ఇక్కడ ఇది చెప్పాను. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ చేసినప్పుడు మనకు ఫైనల్ గా ఏమొస్తుంది? క్యాన్సిల్ అవగా జిఎం బై స్మాల్ ఎం క్యాన్సిల్ అయిపోయి జి ఒక ఆర్ క్యాన్సిల్ అవుద్ది. జిఎం బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మిగిలింది. జిఎం బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ అని మిగిలింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ స్పీడ్ ఆఫ్ ది ఆర్బిట్, ఇప్పుడు ఇక్కడ సూర్యుని చుట్టూ ఒక ఆర్బిట్ లో తిరుగుతుంది అనుకున్నాం కదా. కాబట్టి స్పీడ్ ఆఫ్ ది ప్లానెట్ ఎంత వేగంతో మూవ్ అవుతుంది? స్పీడ్ ఆఫ్ ది ప్లానెట్ v ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది ప్లానెట్ ఏంటంటే దీని డోలనావర్తన కాలం, దీని ఆవర్తన కాలం. దీని యొక్క టైం పీరియడ్ ఎంత? డోలనావర్తన కాలం దేని చూపిస్తారంటే ఒకసారి మొత్తం చుట్టానికి ఇది సర్కిల్ అని ఊహిస్తే దీని డయామీటర్ ఏమవుద్ది? 2πr అవుద్ది. ఏరియా ఆఫ్ ది ఎలిప్టికల్ ఆర్బిట్ 2πr అనుకుంటే టైం పీరియడ్ t. అంటే ఇక్కడ ఏంటి? డిస్టెన్స్ బై టైం నోట్ చేస్తాం. డిస్టెన్స్ బై టైం 2πr అనేది దీని యొక్క సర్కంఫరెన్స్, t అనేది ఏంటి? ఇక్కడ దీని యొక్క టైం పీరియడ్. అప్పుడు ఈ విధంగా రాస్తాం. v ఈజ్ ఈక్వల్ టు 2πr/t. ఈ విలువను తీసుకెళ్ళి పై ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. v స్క్వేర్ ఉన్న చోట సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు చూడండి, జిఎం బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2πr t by whole square, that equal to 4π square r square by t square. 4π square r square by t square. ఇప్పుడు ఈ t square ఇటువైపు తీసుకొద్దాం. t square is equal to 4π square by gm ఇంటూ ఈ r ఇటువైపు వస్తే పైకి వెళ్తే r క్యూబ్. ఇక్కడ 4π square by gm అనేది కాన్స్టెంట్. కాబట్టి t square is proportional to r cube. ఇది మనకి థర్డ్ లా. ఒకసారి చెప్తాను వినండి. ఇక్కడ ఏమన్నాడు? అసలు మూడోలా మీకు వెంటనే గుర్తు రావాలి. గ్రహం యొక్క ఆవర్తన కాలం యొక్క వర్గం ఆవర్తన కాలం యొక్క వర్గం దేనికి? ఆ గ్రహ కక్ష యొక్క అర్ధగురాక్షం యొక్క గణానికి అనులోమానుపాతంలో ఉండాలి. అర్ధగురాక్షం యొక్క గణానికి అనులోమానుపాతం ఉండాలి. సెమీ మేజర్ యాక్సిస్ యొక్క క్యూబ్ రూట్ కి ఏది ఈక్వల్ అవ్వాలి? టైం పీరియడ్ అనేది ఈక్వల్ అవ్వాలని చెప్పి దీన్ని టీ స్క్వేర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. ఇక్కడ ఎందుకు ఇలా అప్లై చేసామంటే రెండు ప్లానెట్స్ తీసుకుని వాటి రేడియస్ ఇచ్చి కట్టమన్నప్పుడు ఈ విధంగా అప్లికేషన్ చేయడానికి ఇలా వాడాం. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయడానికి ఏం చేసామంటే ఇక్కడ ఒక సన్ ఉన్నది, దాని యొక్క మాస్ m అనుకుంటే ప్లానెట్ మాస్ స్మాల్ m అనుకున్నాం. ఇది దీని చుట్టూ తిరుగుతుంది దేని వలన? వీటి మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్సెస్ వలన. ఏటి మధ్య? ఈ ప్లానెట్ కి సూర్యుడికి ఉన్న మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ వలన అవుతుంది. కానీ ఇది అట్రాక్టివ్ ఫోర్స్ లో తిరగాలంటే ఇటువైపు దీనికి వ్యతిరేక దిశలో అపకేంద్ర బలం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటది. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేయటం వల్లనే ఇది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్ ఇంకొక ఫోర్స్ పనిచేస్తుంది. కాబట్టి దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అపకేంద్ర బలం. అపకేంద్ర బలాన్ని ఏం చేస్తామంటే మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్ బై దాని యొక్క రేడియస్ క్యాపిటల్ R అనుకున్నాం. నెక్స్ట్ వీటి మధ్య సన్ కిను ప్లానెట్ కి మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ గురుత్వాకర్షణ బలానికి ఫార్ములా ఏంటి? రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ వికర్షణ బలం వాటి లబ్ధానికి అనులోమానుపాతంలోను వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటదని చెప్పి రాసాం. జిఎంఎం బై ఆర్ స్క్వేర్. ఇక్కడ జి అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ కాన్స్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ ని ఈక్వల్ చేసాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని గ్రావిటేషనల్ ఫోర్స్ ని ఈక్వల్ చేసాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv² బై r, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ gmm బై r².
ఇప్పుడు ఈ రెండిట్లో క్యాన్సిల్ మనకి మిగిలింది gm/r ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ అని మిగిలింది. ఇప్పుడు ఏం కట్టాలి మనకి? స్పీడ్ ఆఫ్ ది ప్లానెట్ v కట్టాలి. v కట్టాలంటే ఒక డోలనావర్తన కాలం చేయటానికి, ఒక ఆవర్తన కాలం, ఒక ప్లానెట్ చుట్టూ తిరగటానికి పట్టే కాలం 2πr అని, ఆ టైం పీరియడ్ ని క్యాపిటల్ T అని రాస్తాం. ఈ విని ఇక్కడ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసాం. gm/r ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసాం. మనకి ఇలా వచ్చిన తర్వాత టీ స్క్వేర్ అనుకుని ఈ 4π² gm అనేది ఏంటంటే కాన్స్టెంట్. దేర్ఫోర్ టీ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు r³ కాబట్టి న్యూటన్స్ థర్డ్ లా అనేది మనం ఏం చేసాం? న్యూటన్స్ థర్డ్ లాని డెరైవ్ చేయటం జరిగింది. న్యూటన్స్ థర్డ్ లాని కూడా డెరైవ్ చేయటం జరిగింది. సరే, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో ఒకసారి నేను పేర్లు చదువుతాను. అనిత, ప్రసాద్ రెడ్డి, విజయ్ బాబు, రాఘవేంద్ర, రమాదేవి, మాధవి, నిరూష కుమారి, ధరణి, సాయి తేజ, రవి, సాయిరామ్, ధనలక్ష్మి. ఈ మీరు పేర్లు పక్కన కంపల్సరీగా వాటి ఇది ఉండాలి. మ్యూట్ లోనే ఉండండి. సార్ యువ సత్యసాయి కోట చెప్పలేదండి. అమ్మా, యువ సత్యసాయి కోట చెప్పలేదండి. ఆహా, ఎవరమ్మా? యువ సత్యసాయి. ఓకే ఓకే, యువ సత్యసాయి. యువ సత్యసాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు? సెకండ్ లా, థర్డ్ లా వాటి యొక్క డెరివేషన్ అయింది. నెక్స్ట్ మనకు వచ్చేసి జిపిఎస్ అనేది మీరు ఎప్పుడు వింటానే ఉన్నారు. జిపిఎస్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జిపిఎస్ గురించి ఐడియా అనేది ఉంటానే ఉంటది. ఇప్పుడు ఇంకా జిపిఎస్ దాని యొక్క యూజెస్ ఏంటి? జిపిఎస్ దాని యొక్క యూజెస్ అనేది షార్ట్ ఆన్సర్లు అడుగుతూ ఉంటారు. జిపిఎస్ దాని యొక్క యూజెస్. ఇప్పుడు మనకి జిపిఎస్ అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది సెల్ ఫోన్స్ను ఉపయోగించి మనం వెళ్ళాల్సిన ప్లేసెస్కి ఎలా వెళ్తున్నామని. జిపిఎస్ అంటే ఏ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. A global positioning system. GPS, a global positioning system. ఇక్కడ ఈ GPS అనేది ఈ సిస్టమ్, this is a system satellite designed help navigate an earth in the air and on water. ఇక్కడ ఎక్కడ భూమి మీద, వాటర్లో, తర్వాత ఎయిర్లో ఎక్కడున్నా సరే మనిషి ఎక్కడున్నా, ఏ ప్రాణి ఏది ఎక్కడున్నా సరే నావిగేట్ చేయొచ్చు. అయితే పీపుల్ కెన్ క్యారీ దెమ్ టు డిటెక్ట్ వేర్ దే ఆర్ అండ్ ప్లేన్ వేర్ అండ్ హౌ టు గో ద నెక్స్ట్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్ళొచ్చో తెలుసుకోవచ్చు. ఏదన్నా ప్లేన్ ఎక్కడున్నదో తెలుసుకోవచ్చు. ప్రతిదీ తెలుసుకోవచ్చు. ఈ జిపిఎస్ అనేది చూడండి, ఏ జిపిఎస్ యూనిట్ టేక్స్ రేడియో సిగ్నల్స్ ఫ్రమ్ శాటిలైట్స్ ఇన్ స్పేస్ ఇన్ ఆర్బిట్ అరౌండ్ ది ఎర్త్. శాటిలైట్స్ లో ఆర్బిట్స్ అనేవి దీనిలో ఉంటాయి. ఇప్పుడు దీనిలో జిపిఎస్ వలన మనకి ఉపయోగాలు ఏంటి? జిపిఎస్ అంటే ఏంటో ఒకసారి జాగ్రత్తగా వినండి. దేర్ ఆర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎట్ వెరీ లార్జ్ డిస్టెన్స్ అబౌవ్ ది ఎర్త్. నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి, భూమి నుంచి చాలా దూరంలో ఉంటాయి. దే హ్యావ్ ఎ ఫిక్స్డ్ ఆర్బిటల్ పీరియడ్. ప్రతి దానికి ఒక కక్ష అనేది ఉంటుంది. ఇది ఫార్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఫార్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్
సౌత్ 4. సరే ఈరోజు టైం అవుతుంది. సరే నెక్స్ట్ క్లాస్లో నేను ఇది కంటిన్యూ చేస్తాను. ఫైనల్గా ఎంతమంది వచ్చారో ఒకసారి చెప్తాను. అదే మెంబర్స్ వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా మిగతా క్లాస్కి రమ్మని చెప్పండి. ఓకే సార్.